జర్మనీ సర్వనాశనం అయ్యేంత వరకు హిట్లర్ చేసే ప్రతిపనలో ప్రజలకు కేవలం దేశభక్తి మాత్రం కనిపించేది. ఈరోజు మన భారతదేశం పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉంది. దేశం వినాశనం అంచున నిలబడి ఉన్నా ఇంకా మోడీ, మోడీ, మోడీ అంటున్నారు. ఇది కమల్ హాసన్ గారి తాజా డైలాగ్. వాస్తవంగా ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే, మోడీనే హిట్లర్ అయ్యి ఉంటే వీడు ఇట్లా మాట్లాడతాడా? వీడు అని అనకూడదు. పెద్ద మంచి నటుడే. కానీ సంస్కారహీనుడు, బాధ్యతారాహితుడు, లేని అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రకాష్ రాజ్‌కి ఈయనకి పెద్ద తేడా ఏం లేదు. ఈ దేశంలో నియంతృత్వం నడుస్తుంటే మీమ్స్, ఫేస్‌బుక్‌లో పోస్టులు ప్రభుత్వాన్ని అమ్మలనక్కలు తిట్టగలుగుతారా? ఎంతమందిని లోపలేసేవాళ్ళు, ఎంతమందిని చంపేసేవాళ్ళు. ఎమర్జెన్సీలు ఎప్పుడో పెట్టేసి ఉండేవాళ్ళు కదా! ఈ దేశంలో ప్రతి ఒక్కళ్ళ రైతుకి కూడా రూ. 6,000 ఇయ్యడం నియంతృత్వమా? అట్లాగే కులాలకి, మతాలకు అతీతంగా ప్రతి పేదవాడికి ఆయుష్మాన్ భారత్ పెట్టడం నేరమా? అట్లాగే ఈ దేశంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భంలో లోకల్ ప్రభుత్వాలు డబ్బులు కట్టలేవంటే కేంద్రం డబ్బులు కట్టి రోడ్లేపిస్తున్నది అన్యాయమా? నియంతృత్వమా? ప్రతిదీ కూడా ఒక సిస్టమాటిక్‌గా తీసుకెళ్ళి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టడం నియంతృత్వం అవుతుందా? నోటికొచ్చిన కారు కోతలు కూస్తా కాక్రోచ్‌లు అంటాడు ఒకడు, ఆమ్ ఆద్మీ పార్టీ అంటాడు ఒకడు, కాంగ్రెస్ అంటాడు ఒకడు, సినీ నటులం మేము చాలా మేధావులం అంటాడు ఇంకొకడు. వాళ్ళందరూ ఏది వాగుతున్నా సరే మోడీ మాట్లాడకపోవడం నియంతృత్వమా? మాట్లాడడం నియంతృత్వమా? ఇదే $1,000,000 ప్రశ్న.